క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 32 నుండి 38 వచనం వరకు ధ్యానించబోతూ ఉన్నాం. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు ఒక మూగవాణిని స్వస్థపరచడం గురించి చూస్తూ ఉన్నాం. ఈ సువిశేషం ద్వారా యేసు ప్రభు మనకు దైవరాజ్యం మన మధ్యలోనే ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. సువార్తలో మోగవానికి చేసిన స్వస్థత కన్నా దేవుడు చూపించిన కరుణ గొప్పది. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదరులారా, వారు కాపరి లేని మందల వలె ఉన్నారు అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. మన జీవితాలలో కూడా ఎన్నో మార్లు శారీరకంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా మనం కూడా మోగవానిలా జీవిస్తూ ఉన్నాం. మన బాధలను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. ఎన్నో సమస్యలు ఉన్నను ఇతరులకు చెప్పలేకపోతూ ఉన్నాం. మరి యేసు ప్రభు నీకు నాకు ఆ కరుణను చూపిస్తూ ఉన్నారు. మరి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, కోత ఎక్కువగా ఉన్నది కానీ పనివారు తక్కువ. మరి ఈ పంట ఏంటి అంటే దేవుని రాజ్యంలో పనిచేయడానికి కావలసిన హృదయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, పనివారు అంటే యాజకులు మాత్రమే కాదు, జ్ఞాన స్నానం పొందిన ప్రతి వారు కూడా ఆ దేవుని రాజ్యంలో పనిచేయాలని ఈనాటి సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సువార్తను మనం వినడమే కాదు, మన జీవితాలలో పాటించి మన మాట్లాడే మాటలు చేసే చేష్టలు కానీ ఆ దేవుని యొక్క మహిమను మన సజీవంగా చూపించేటట్లు ఉండాలి. మరి ఈనాడు యేసు ప్రభు మన కరుణను చూపిస్తూ ఉన్నారు. మనం కూడా మన తోటి సహోదరులకు కరుణ చూపించే కృపను మనకు దయచేయమని మనం ఈనాడు ప్రార్థించుకుందాం.